రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లపైన న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరపాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ నిర్ణయించింది. న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకెళ్లాలని నిర్ణయించింది. న్యాయ కోవిదులతో సంప్రదింపులు జరిపేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరు, సీతక్కతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కమిటీని ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న మార్గాలపై దేశంలోని ప్రముఖ న్యాయ రాజ్యాంగ నిపుణులతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనున్నది. అయితే ఇంకొక వార్త కూడా వచ్చింది ఈ నేపథ్యంలో. ఏమని వచ్చిందంటే, ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 5 నెలల నుంచి రాష్ట్రపతి దగ్గర ఈ బీసీ బిల్లు పెండింగ్ ఉన్నది. అయితే దీని మీద మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మీకు ఐడియా ఉండొచ్చు. గవర్నర్లు, రాష్ట్రపతులు వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి బిల్లులను 3 నెలలకు మించి ఉంచుకోకూడదు. మీరు పాస్ చేస్తారా లేకపోతే రిజెక్ట్ చేస్తారా? 3 నెలల లోపల మీ నిర్ణయం తీసుకొని దాన్ని వెనక్కి పంపాలా, లేదనుకుంటే దాన్ని రిజెక్ట్ చేయాలా, ఏదో ఒకటి చేయాలా, మీరు అప్రూవ్ చేయాలి. ఇలా చేయాలని చెప్పేసి మన సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పిచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఒక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా వణికిపోయినాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీద బాగా బడన పడింది. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారిని నియమించేది కేంద్రమే, ప్రెసిడెంట్ గారిని ఎన్నిక చేసే కార్యక్రమంలో కూడా ఈ కేంద్రమే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇద్దరికి సుప్రీంకోర్టు ఒక డెడ్లైన్ పెట్టింది. 30 రోజుల లోపల మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రతి బిల్లును మీరు ఐదర్ అప్రూవ్ చేయాలి లేకపోతే రిజెక్ట్ చేయాలి. నిజంగా అది వాస్తవమే కూడా, దాంట్లో ఏం తప్పు లేదు. రాష్ట్రపతికే డెడ్లైన్ పెడతారా, గవర్నర్కే డెడ్లైన్ పెడతారా? దేశానికేమో రాష్ట్రపతి ప్రథమ పౌరురాలు, రాష్ట్రానికేమో గవర్నరు ఫస్ట్ సిటిజన్. సో కాబట్టి మీరు వాళ్ళకి ఎట్ట పెడతారు? అది రాజ్యాంగ విరుద్ధము, రాజ్యాంగం తుంగలో దొక్కడమే, వాళ్ళ అధికారాలను కాలరాయడమే, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కానీ వాళ్ళు బిల్లులు పాస్ చేయకుండా అదే ఇమ్యూనిటీ పవర్ని దగ్గర పెట్టుకొని దాంట్లోనే తాత్సారం చేసుకుని వస్తే ఎట్లా? ఇప్పుడు స్పీకర్ గారి విషయంలో కూడా గది జరిగింది. ఆయనకు పవర్ ఉన్నది, అందుకని దాన్ని ఆ అధికారాన్ని వాడుకొని ఆయన దాన్ని మొత్తానికే పెండింగ్ పెట్టేస్తే ఇంకా న్యాయం అంటే జరిగినట్టు, రాజ్యాంగం ఏడ ఇంప్లిమెంటేషన్ అయినట్టు. సేమ్ అట్లనే ఇక్కడ రాజ్యాంగము ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ కావాలి. వాళ్ళొక చట్టం, ఒక ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఒక బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లుని ప్రజాకోణంలో తీసుకొస్తారు. ప్రజలకు మంచి చేయాలి, ఒక హామీ ఇచ్చినాము మనము, ఆ హామీ ప్రకారం చెయ్యాలని చెప్పేసి ఆ కోణంలో తీసుకొస్తారు. తీసుకొచ్చినటువంటి బిల్లుని గవర్నర్ గారు ఆయన దగ్గర పెట్టుకొని సంవత్సరాలు నెల తరబడి పెట్టుకుంటే ఇంకా ఈ ప్రభుత్వం చేసినటువంటి బిల్లుకు ఉపయోగం ఏంటిది? ప్రభుత్వం ప్రజల కోణంలో ఆలోచించి వాళ్ళ డిమాండ్ల ప్రకారం కొన్ని బిల్లులు, కొన్ని చట్ట సవరణలు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలని గవర్నర్ అప్రూవ్ చేయకుండా, రాష్ట్రపతి అప్రూవ్ చేయకుండా ఉంటే చాలా డేంజర్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారము రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టుకు గవర్నర్ మీద, రాష్ట్రపతి మీద కోర్టుకు వాళ్ళని ఆలోచన కూడా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఏది ఈ 42% రిజర్వేషన్ల బిల్లు ఏదైతే పెండింగ్ పెట్టుకున్నారో గవర్నర్ గారు, అక్కడ రాష్ట్రపతి కేంద్రంలో పెండింగ్ ఉందో దాని మీద సుప్రీంకోర్టుకు పోవాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అక్కడక్కడ. ఒకవేళ కనుక పోతే మంచిదే, న్యాయస్థానం మీద నమ్మకం ఉంటే మంచిదే. ఇప్పుడు బీఆర్ఎస్ కొట్లాడలే, బీఆర్ఎస్ దాదాపు 1-2 సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటూ వస్తేనే ఇప్పుడు స్పీకరు చలనం వచ్చింది. అలాగనే కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే ఇట్లాంటి వాటి కోసము ఎప్పటికొకప్పుడు న్యాయం జరుగుతుంది. అది ఇంకా పర్మనెంట్ అయిపోతుంది, చట్టబద్ధత వస్తుంది దానికి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్లు, ఈ జీవోలు, ఈ పార్టీల పరంగా ఇచ్చేది ఇదేది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కావు. ఇవి రేపన్నాడు ఎక్కడ ఏమైనా కానీ అవి తుమ్మితే ఊసిపోయే ముక్కు లెక్క ఊడిపోతాయి, అవి వాటికి అది ఉండదు. సో కాబట్టి మీరు ఏం చేయాలి? అప్పుడు సుప్రీంకోర్టు ఆశ్రయించి సుప్రీంకోర్టు నుంచి కొట్లాడి వీళ్ళతో బిల్లు పాస్ చేయించుకుంటే 200% బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఆలోచన చేస్తుందని ఎక్కడో వార్త చదివిన నేను. వాళ్ళు చేస్తే మంచిది, సంతోషం. ఇంతకు మించినటువంటి పని ఇంకోటి. ఒకవైపు ఇటు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తేవాలి, ఒకవైపు న్యాయ పోరాటం చేయాలి, మరొక వైపు చేసే కార్యక్రమాలు చేయాలి.